రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా టెలికాం రీఛార్జ్ అంశంపై కేంద్ర ప్రభుత్వం మరియు టెలికాం సంస్థలపై తీవ్రంగా స్పందించారు. రీఛార్జ్ గడువు ముగిసిన వెంటనే ఇన్కమింగ్ కాల్స్ను నిలిపివేయడం సాధారణ ప్రజలపై అన్యాయం అని ఆయన పేర్కొన్నారు. సభలో మాట్లాడిన ఆయన, అవుట్గోయింగ్ కాల్స్ నిలిపివేయడం వరకు సరే, కానీ రీఛార్జ్ లేకపోతే ఇన్కమింగ్ కాల్స్ కూడా బ్లాక్ చేయడం అనేది సామాన్య ప్రజల హక్కులను హరించడం వంటిదే అని వ్యాఖ్యానించారు. రోజువారీ కూలీలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు, వృద్ధులు వంటి వారు ఎక్కువగా ఇన్కమింగ్ కాల్స్ పైనే ఆధారపడతారని ఆయన తెలిపారు. ఉద్యోగ సమాచారం, బ్యాంక్ ఓటీపీలు, అత్యవసర సమాచారం వంటి కీలక విషయాలు అందుకోవడానికి మొబైల్ కనెక్టివిటీ అత్యంత అవసరమని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ సేవలు ఈ రోజుల్లో విలాసం కాదని, ప్రాథమిక అవసరమని ఆయన స్పష్టం చేశారు. రీఛార్జ్ గడువు ముగిసిందని కారణంగా ఇన్కమింగ్ సేవలను నిలిపివేయడం పేద మరియు మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం మోపుతుందని విమర్శించారు. టెలికాం నియంత్రణ సంస్థలు మరియు కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కనీసం ఇన్కమింగ్ కాల్స్ను కొనసాగించేలా విధాన మార్పులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మరియు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.